ఫాలో అవుతున్నామో వాటిని ఫస్ట్ గో బ్యాక్ అనాలి. అంటే ఫస్ట్ మనం కదా మారాలి. మనం మారిన తర్వాత ఇంకొకరిని మనం మాట్లాడాలి. ఆ మార్పు కోసం మనం ప్రయత్నించాలిగా. 100% కదా. మోదీ గారు ఇదే కదా చెప్పింది. నిన్న త్రివర్ణ పతాకం ఎగిరేసిన తర్వాత ఎర్రకోట నుంచి చెప్పినది ఏంటండి, స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి అన్నారు కదా. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు బయట దేశాల గురించి, బయట దేశాలను మనం బహిష్కరిద్దాం అన్నాడు కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు మీరందరూ కూడా? ఎందుకోసం అని చెప్పేసి మనలో మనమే కొట్లాడుకోవాలి. మనలోనే చిచ్చులు పెట్టి ఇవాళ హిందువులను ఐక్యత లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇదంతా కూడా. మీరు ఆ కుట్రకు బలి అవుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అని అంటే మన దేశం కూడా మత ప్రాతిపదికన విడిపోయింది. పాకిస్తాన్గా విడిపోయి ముస్లిం దేశంగా మారింది కదా. మరి ఈ మన భారతదేశం ఎందుకు సెక్యులర్ అయిపోయింది మనం అసలుకి? కాబట్టి నేనేమంటానంటే మన కల్చర్ని మనం కాపాడుకోకపోతే రేపు మన మీద ఇంకెవడో వచ్చి రాజ్యం వెళ్తాడు. అది 200 సంవత్సరాలు మనం ఆంగ్లేయులు పరిపాలించింది మనల్ని. 600 సంవత్సరాలు మనం ముస్లింల చేతిలో పరిపాలించబడినాము. రకరకాల వాళ్ళు ఇన్వేడర్స్ వచ్చిరు. మన దేశాన్ని కొలగొట్టిపోయినా కూడా మనం ఎందుకు ఇవాళ స్టిల్ ఇంకా మన సంస్కృతిని మనం ఎందుకు పాటించగలుగుతున్నాము అంటే మన సనాతన సాంప్రదాయం అంత గొప్పది కాబట్టి. ఇక్కడ కులాలకు తావు లేదు, అందరము ఒకటే. అవును. వసుదైవ కుటుంబకం అని ఎందుకంటాం మనము? హిమాలయం సమారభ్యాం యావత్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రణామ్యహం అని చెప్పేసి అని అంటాం మనం. తం దేవ నిర్మితం దేశం ఇది. హిమాలయం సమారభ్యం యావత్ హిందూ సరోవరం అని అంటే హిమాలయాల నుంచి మొదలు పెడితే హిందూ మహాసాగరం వరకు, ఇటు ద్వారక నుంచి అటక్ నుంచి మొదలు పెడితే కటక్ వరకు అంతా కూడా మనం ఒకటే. మనం భారతీయులం. మన దేశంలో సనాతన సాంప్రదాయానికి గౌరవం ఇద్దాము. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం కాబట్టే ఇవాళ స్టిల్ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఎస్ మేడం, మీరు అన్నట్టుగా కులాలకు మతాలకు అతీతం మన భారతదేశం అని మాట్లాడుకుంటాము. భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకుంటాము. భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకున్న మనమే దళిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళంతా కూడా సపరేట్, మేము ఫైట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. సో అంటే చిన్నప్పటి నుండి టెక్స్ట్ బుక్ లో చదువుకునే పిల్లలంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం గలది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి ఇక్కడ నివసించడానికి స్వేచ్ఛాయుత హక్కు మనకి కలిగి ఉంది భారతదేశం అని మాట్లాడతాం. అదే నేర్పించిన పిల్లలకి ఈ రోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, మాకు అన్యాయాలు జరుగుతున్నాయి, మేము దళిత బిడ్డలము అని చెప్పేసి మాట్లాడుకుంటూ సపరేట్ చేస్తున్నాము. సో దీనివల్ల పిల్లలు ఏం నేర్చుకోవాలి? దీన్ని ఫాలో అవ్వాలా, దీన్ని ఫాలో అవ్వాలా? మొదటిది ఏంటంటే మనము ఇలాంటి అసమానతలు తొలగించుకోవాలని చెప్పేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. మనము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. అవును. ఎంతో మంది కూర్చొని 200 మంది దాకా కమిటీలో కూర్చొని రాసి అంబేద్కర్ గారు అక్కడ నేతృత్వం వహించినటువంటి రాజ్యాంగాన్ని మనం వాళ్ళ చేతిలో పట్టుకొని మనం ఆ రాజ్యాంగానికి ఏం గౌరవం ఇస్తున్నామో చెప్పమనండి ఒకసారి. బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం ప్రకారము ఎంతమంది రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు, అందులో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలను ఎంతమంది పాటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారు ఒకసారి చెప్పండి. మీరు ఎంతమంది వాడుకుంటున్నారు వాటిని? అది వాడుకోవడం వదిలేసి మనము ఇవాళ మిగతా వాటన్నిటిని కూడా అంటే మనకు అందని ద్రాక్ష పుల్లనా ఇవాళ అరే బాబు మీకు అందరికీ కూడా ఇలా అన్యాయం జరుగుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి అన్యాయానికి మనము పూడ్చుకోలేము, అది తీర్చుకోలేనటువంటి పరిస్థితి, మన దేశాన్ని విడదీసిండ్రు, మత ప్రాతిపదికన మనం విడిపోయినాము, కానీ మనలో ఉన్నటువంటి మన భారతీయులందరం కూడా ఒకటే అన్న భావనతోన ఇవాళ మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు ఆ రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువ ఏడికి పోతోంది? ఇంకా స్టిల్ ఇవాళ వరకు కూడా మనము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామనంటే అది మన చేతగానిదనం కిందకి వస్తుంది. ఎవరు ఇక్కడ కాదండి, అందరం సమానమే. రాజ్యాంగం ముందు అందరూ సమానులే. కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న సమస్య లేనే లేదు. ఉండొచ్చు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ ఆర్థికంగా అసమానతలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. దాన్ని 100% పూర్తిగా ఖచ్చితంగా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడానికి నేను కూడా ఒప్పుకోను. ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి, సామాజికంగా కూడా ఉండొచ్చు, ఉన్నాయి. కానీ వాటన్నిటిని బియాండ్ చేసే కదా మనం రాజ్యాంగం రాసుకున్నది ఇవాళ. మరి దానికి మీరు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇవాళ అంబేద్కర్ గారికి మనము లిటరలీ మనం అవమానిస్తున్నామేమో. ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తుంది, పైన ఉన్న ఆత్మ. అరే నేను రాసినటువంటి రాజ్యాంగానికి ఇవాళ విలువ లేకుండా చేస్తున్నారు అని చెప్పి. కరెక్ట్ మేడం మీరు అంటుంది. మన తెలంగాణ శ్యామన్న లాంటి వాళ్ళు కొంతమంది అంటే ఈ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి అదేదో నిజంగానే అంటే దళిత వర్గాలకి ఇంకా అన్యాయం జరుగుతుంది, కేవలం దళిత వర్గాలని మాత్రమే కొడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
మనకి గల్లీలలో మార్కెట్లలో ఊర్లలో జరిగే గొడవలు అనేవి కామన్. వాళ్ళు తెల్లారు లేచి మళ్ళీ మొహాలు చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, అయిపోయింది. అలాంటి అంటే ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తిని కొట్టడం అనేది 100% తప్పు. దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మనం ఏదైనా దాని నుండి చేసుకోవచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి స్టేట్ లెవెల్ గా మార్చి ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడడము, నిజంగా దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందేమో అని ఇంకొంతమందిని రెచ్చగొట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ సంగ్రామం అంటారో దాన్ని, లేకపోతే ఉద్యమం అంటారో, లేదు అంటే ఫోకస్ అంటారో, ఏమో అంటారో తెలియదు కానీ దానికి ఉద్దేశం ఏంటి ఇంతకు? ఎగ్జాక్ట్లీ, అసలు దానికి మోటో ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళ యొక్క ఏదో ఒక ఉద్దేశం ఉండాలి కదా. అంతిమంగా మీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతున్నారా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ ఏదైనా సరే ఉద్యమం మొదలు పెడుతున్నామని అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినాం. తెలంగాణ ఎందుకు మొదలుపెట్టిన ఉద్యమాన్ని? మనకంటూ ఒక స్వరాష్ట్రం రావాలి, ఆంధ్ర పాలకుల చేతిలో నుంచి మనం విముక్తి పొందాలి, మన స్వరాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి అని చెప్పేసి అని మనం ఉద్యమం చేసినాం. 60 ఏళ్ళ ఉద్యమం చిన్న ఉద్యమం ఏం కాదు మనం చేసింది. స్వతంత్ర సంగ్రామం తర్వాత నాకు తెలిసి ఇంత దీర్ఘకాలికంగా ఉద్యమం చేసింది ఒక తెలంగాణ కోసం అని చెప్పేసి అనే. ఒక ఓటు 2 రాష్ట్రాలతోన వాజ్పేయి గారు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్, జార్ఖండ్, తర్వాత ఇట్లా ఇంకొక 2-3 స్టేట్స్ ఇచ్చిన తర్వాత మన దగ్గర ఉద్యమం మొదలైనా కూడా ఆ రోజు మనం సాధించుకోలేకపోయినాము. కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలకుల విషయంలో వాళ్ళు మోసం చేసారు మనల్ని, లిటరరీ చెప్పాలంటే. కాబట్టి ఏం చేసినాం, మలిదశ ఉద్యమం మొదలు పెట్టుకున్నాం మనం. ఆ మలిదశ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం. సబ్బండ వర్గాలు అన్ని కలిసి పనిచేస్తేనే తెలంగాణ సాధ్యమైంది. మరి ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి కదా. తెలంగాణను సాధించుకున్న తర్వాత మనం ఇప్పటికైనా ఎలా డెవలప్ అవ్వాలి, మన స్టేట్ ఎలా డెవలప్ అవ్వాలి, మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇంకా ఎలాంటి కల్పించాలి, ప్లస్ మళ్ళీ జాబ్స్ లేని వాళ్ళకి ఎలా జాబ్స్ తీసుకురావాలి, స్టూడెంట్స్కి ఎలాంటి స్కాలర్షిప్స్ తీసుకురావాలి, ఇది కదా మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనం ఎకానమీలో ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్యూస్లో కొట్లాడుకొని ఇప్పుడు నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు అన్నప్పుడు ఎప్పుడు మనం డెవలప్ అవుతాం? ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి పని లేని వాళ్ళు ఉంటారు చూడండి, పనికి మాల పని పెట్టుకున్నట్టు అనమాట. పని లేనోనుకో పని కల్పించినట్టు ఇది, అంతే. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు కేసీఆర్ దురపాలనలో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి వ్యక్తి కూడా ఒక అగ్రకుల వ్యక్తే అనుకుందాం. ఎందుకంటే వాస్తవానికి అదే జరుగుతుంది. తెలంగాణలో సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్పింది. మరి ఎందుకు ఓటేయలే మీరు? ఎందుకు ఓటేయలేదు మీరు? అంటే తెలంగాణ అభివృద్ధి కావద్దా? అంటే సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందొద్దనే కదా మీ ఉద్దేశము? మరి మీరు ఎందుకు అని చెప్పేసి అని ఆ రోజు తెలంగాణకు ఎందుకు, తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇప్పించడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు ఎందుకోసం అని చెప్పేసి మీరు ఎందుకు ఓట్లేయలేదు? మరి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ దట్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు అణచివేయబడుతున్నారు తెలంగాణలో అని అన్నప్పుడు దొరలను కానీ రెడ్డిలను కానీ మీరు ఎందుకు ఇవాళ సీఎంగా ఎన్నుకున్నారు? మీరు మరి ఈ క్వశ్చన్ 100% కరెక్ట్. నువ్వు ఎన్నుకున్నటువంటి చాయిస్ తప్పు కదా నీది. నీ ఉద్యమమే పక్కదారిన పట్టింది కదా. నువ్వు తెలంగాణ తెచ్చుకోవడమే సంబరపడిపోతుంది కదా తెలంగాణ కోసం అని చెప్పేసి. అనేది కూడా మన చేతుల్లో ఉంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానటువంటి కేసీఆర్ నువ్వు ప్రశ్నించలేకపోయినావే, బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసినటువంటి మాకు ఓటేయలేకపోయినావే, ఇవాళ బీజేపీ కొట్టేయలేకపోయినావే. మరి ఇవాళ కూడా తెలంగాణలో ఒక దొర పాలిస్తున్నాడు కదా, మరి ఆ దొరని నువ్వు ప్రశ్నించావా? మరి నేను ప్రశ్నించావా? నువ్వు ఎవరైనా ఎక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులను ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు అసలుకి స్వతంత్రం కంటే పూర్వం వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చుకొని నిజాం ఇక్కడ పెట్టుకున్నాడంట. ఆ విషయం మనకు చరిత్రలో చూస్తే కానీ తెలియలేదు. మరి వాళ్ళకు ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతాను. ఇక్కడ బేగం బజార్ అని పేరుందండి, దాని పేరును మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంతసేపు? వై దట్ వాళ్ళు ఎందుకు మార్చలేకపోయారు మరి ఆ పేరుని? వాళ్ళకి అవసరం లేదండి ఆ పేరుతో. వాళ్ళకి పేరు బేగం బజార్ అయితేంది, మదీనా బజార్ అయితేంది, ఇంకోటి అయితేంది. వాళ్ళకి కావాల్సింది బిజినెస్ చేసుకోవడం. వాళ్ళు ఇక్కడికి వచ్చింది పక్తు బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు. మీరేం చేయాలి అప్పుడు? అరే తెలంగాణలో పోయి మేమున్నాం, మాకు కూడా చేపలు కావాలి అని చెప్పేసి అని ఎందుకు 10 ఏళ్ల సర్కార్లో మీరు ఎందుకు అడగలేకపోయారు? మీరు అడగలేదు. ఎస్, యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం. ఇప్పుడు మార్వాడీలు అందరూ కూడా తెలంగాణలోకి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు, డెవలప్ అయినారు అంటున్నారు. ఇదే తెలంగాణలో మనల్ని బిజినెస్ చేసుకోవద్దని చెప్పిన వాళ్ళు ఎవరు? షాప్లో పెట్టద్దని చెప్పి అడ్డుపడిన వాళ్ళు ఎవరు? ఎవ్వరూ లేరు. మనకంటూ ఒక నిర్ణయం ఉండాలి, మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలా. మనం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి భవిష్యత్తులో అన్నది మనకు ఆలోచన ఉండాలి.
ఆలోచన లేని తరుణంలోనే ఇట్లాంటివన్నీ మాట్లాడగలుగుతారు. ఫస్ట్ ఒక్క మార్వాడి అతను వస్తాడు కుటుంబం నుండి, ఒక్క షాప్ పెడతాడు, తర్వాత 10 మందిని తీసుకొస్తాడు, ఫ్యామిలీ మొత్తం కుటుంబ వ్యాపారం అవుతుంది అది. అదే మన దగ్గర చూసుకుంటే, అంటే నేను చాలా సిచ్యువేషన్లలో మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసిన మేడం, ఇక్కడ మార్వాడి షాప్ ఉంది అనుకుందాం, ఇక్కడ మన ఎవరో ఒకరిది మన వాళ్ళది షాప్ ఉంది, మన తెలంగాణ స్టేట్ వాళ్ళ షాప్ ఉంది, ఇతని దగ్గర 2 రూపాయలు ఎక్కువ ఉంటది, మార్వాడి అతని దగ్గర 2 రూపాయలు తక్కువ ఉంటది. మనం అందరం కూడా మార్వాడి అతని దగ్గరికి వెళ్తాం, అరే మనవాడు కదా, నా ఇంటి వాడు కాకపోయినా సరే, అరే నా స్టేట్ వాడు కదా, నా తెలంగాణ వాడు కదా, వాడి దగ్గరికి పోదాం అనేది ఆలోచించవే. ఈడికి వచ్చేసి గొడవల్లో మాత్రం ఇప్పుడు నీకు మార్వాడి వాడు గుర్తొచ్చిండు, గుజరాత్ వాడు గుర్తొచ్చిండు, ఇవన్నీ కల్చర్లు గుర్తొచ్చినాయి. మనలో మనకే ఐక్యత లేదు అని నాకు అనిపిస్తుంది. 100% మీరు అన్న దానిలో అసలు రాంగ్ లేదు. యాక్చువల్లీ ఇదే విషయాన్ని నేను మొన్న అన్నా అనమాట. నేను యాక్చువల్గా ఫస్ట్ వీడియో చేస్తూ కూడా ఇదే విషయం అన్నా నేను. ఎందుకోసం అని అంటే నాకు బాధ అనిపించిందండి వాస్తవానికి. మనం ఏంది అడుక్కుంటున్నాం బిర్యానీ, గో బ్యాక్ అని అదే మన రాష్ట్రంలో పోయి ఇది మనం సొంతంగా సాధించుకున్నాం తెలంగాణని. మలిదశ ఉద్యమం కూడా దాదాపు 4 ఏళ్ళు చేసినాం మనం. చిన్న ఉద్యమం ఏం కాదది, భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించుకోవాల్సినటువంటి ఉద్యమం మనం చేసినాం ఇక్కడ. అది చాలా గర్వంగా చెప్పుకుంటాం కదా మనము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంది అన్నది మనకు ఎవరికి గుర్తు లేకున్నది ఆ రోజు. మరి ఇవాళ మనం బార్వడి గోబ్యాక్ అనే ముందర 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి మరి ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉపాధి కల్పించారు, మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉపాధి కల్పించారో చెప్పండి. మరి మార్వడి గోబ్యాక్ అనే ముందర మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి కదా. మనకంటూ ఒక ఆత్మవిమర్శ ఉండాలి కదా, అది లేదు మన దగ్గర. ఎంతసేపు ఏంటంటే పక్కల మీద. ఎగ్జాక్ట్లీ, అన్ని కంట్రీస్ కూడా ఎకానమీలో గ్రో అవడానికి ట్రై చేస్తుంటే మనం మాత్రం ఏంటి గ్రో అవడానికి మీద రాలేడానికి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మిమ్మల్ని ఆపి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు అని చెప్పేసి మీరు ఇందాక అడిగారు కదా. మార్వాడి వాళ్ళు ఎందుకు అంత పెరుగుతున్నారు అని అంటే, వాళ్ళకు ఏం చెప్తారు తెలుసా, మార్వాడి వాళ్ళ పిల్లలకి నువ్వు ఎంత అన్నది చదువుకో, దునియా చదువు, బయటికి కూడా పోయిరా, కానీ మన కుటుంబ వ్యాపారాన్ని నువ్వు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఓకే, అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్. అదే మనం ఉంటాం ఇక్కడ. మనం ఏం చేస్తాము, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బిజినెస్ స్టార్ట్ చేసినాక మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లలని అరే బాబు నువ్వు చదువుకున్న కాడ చదువుకొని బయట దేశాలకు సంపాదించుకో, ఇది ఏమున్నది రాబాయ్ మన దగ్గర, ఎంతసేపు ఉన్నా కూడా ఇదే బిజినెస్ చూసుకోవాలి మనము, ఇది ఏమున్నది చెప్పు నేను చూసుకుంటా బిడ్డ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మనం వాళ్ళని మనమే దగ్గరుండి వాళ్ళకి అన్ని ప్యాకెట్లు సర్ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తీసుకుపోయి ఏడ్చుకుంటా తుడుచుకుంటా పిల్లలందరినీ బయటకు పంపిస్తున్నాం. అవును, వాడు పంపించాడు. మార్వాడి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా తక్కువ మంది బయట ఉంటారు. అవును, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉంటారు, ఉమ్మడి కుటుంబాలలోనే ఉంటారు. వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళము, ఇప్పుడు ఉన్నటువంటి కుల వృత్తులు ఎందుకు తగ్గిపోతున్నాయి ఇక్కడ? ఇప్పుడు అన్ని కులాలకు వృత్తులు ఉన్నాయి కదా, కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి, స్వర్ణకార, తర్వాత మనకు ఉన్నటువంటి బెస్తా, తర్వాత ఇలా ఇవన్నీ కూడా ఏంటి మరి, ఇవన్నీ కుల వృత్తులే కదా మన వృత్తులే. ఈ కుల వృత్తులన్నిటి కూడా మనము తగ్గిపోవడానికి కారణం ఏంది? ఐరన్ షాపానికి బట్టలు ఇచ్చి వస్తే ఐరన్ చేయనికి అని చెప్పేసి అని ఒక మన రజకులకు తీసుకెళ్లి బట్టలు ఇచ్చేసి మనం వస్తే వారం రోజులైనా చేసేవారు, చేయరు. మనం 2 సార్లు 1 సైడ్ చుట్టూ తిరగాలన్నమాట. తిరిగినా కూడా రావు. చివరికి మనం ఏం చేస్తాం తెలుసా, ఆన్లైన్ లోనే ఏదో ఒక ఐరన్ బాక్స్ తెచ్చుకొని మనం ఐరన్ చేసుకుంటాం. అప్పుడు ఏమైతుంది అక్కడ, మన వల్ల వాళ్ళకి ఒక ఆదాయం తగ్గిపోయింది. అంటే ఏం చేస్తున్నాం, మీరు వెంటనే చేయాల్సినటువంటి పనులను వెంటనే చేయకపోవడం వల్ల వాయిదాలు వేయడం అనేది మనకు బాగా అలవాటు. తెలంగాణలో వాయిదాలు వేసుకోవడం, ఇవాళ కాకపోతే రేపు చేద్దాంలే అన్న ఉద్దేశం. మీరు అన్నట్టుగా అంటే కుల వృత్తి అనేది తగ్గిపోయింది అనేది అది కరెక్ట్ మేడం. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడి కొడుకు మళ్ళీ వ్యవసాయం చేస్తే మేము ఎప్పుడు డెవలప్ అవుతాము అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళ పిల్లలు ఇంకా డబ్బు పరంగా ఎదగాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అనే థాట్తోని నిజంగానే అందరం కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కిచ్చేసి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇదే చెయ్యాలి అని చెప్పి వదిలేస్తూ వస్తుంటాం. నిజంగా ఇప్పుడు కల్చర్ గో బ్యాక్, వీళ్ళందరూ గో బ్యాక్ అన్నప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడెక్కడనో సెటిల్ అయి ఉన్నారు. మరి వాళ్ళందరినీ తరిమి కొడితే ఏంటి పరిస్థితి, మన స్టేట్ పరిస్థితి ఏంటి, మన ఇండియా పరిస్థితి ఏంటి? ఏముంది, ఇటు వచ్చినాక వాడు అటు మన వృత్తి చేయలేడు,
అది రాదు ఫస్ట్ అది రాదు. ఇటు పోయి ఇక్కడ అక్కడ సాఫ్ట్వేర్ జాబులు పోగొట్టుకొని వచ్చినాక ఈడికి వచ్చినాక వాళ్ళు ఏం పని చేయరు, డిప్రెషన్స్ కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడమే 100% అవుతుంది అది. ఎందుకంటే ఇక్కడ మనం సరిగ్గా ఎంప్లాయ్మెంట్ ఇయ్యలేని పరిస్థితి. అంటే 100% మన తిరిగి వస్తే కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అన్నది గ్యారంటీ లేదు. మరి మన దగ్గర ఉన్నటువంటి కుల వృత్తి చేసుకుందామా అంటే కుల వృత్తి మనకు రాదాయే. చదువుకుంటే మనము పొద్దున్న లేస్తే ఏం కాదు బిడ్డ నువ్వు చదువుకోపో, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు గీ చాకిరి నీకేం అవసరం ఉన్నది, వద్దు నువ్వు చాకిరి చేయకు, వద్దు నువ్వు వెళ్ళిపో మంచిగా చదువుకో, నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, నువ్వు తర్వాత IELTS రాసుకో, వెళ్ళిపో, అప్పైనా సొప్పైనా నేను తీసుకొచ్చి పెడతా, నువ్వు పోయి అలా ముందు మంచిగా అని చెప్పేసి మనం చెప్తాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం చెప్తాం. రేపు ఒకవేళ ట్రంప్కో లేకపోతే ఇంకోలకో పిచ్చేకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నడువురు మీరు అందరు ఇండియాకు పోరి తట్టాబూట సర్దుకోండి అంటే ఆడ ఉండే రైట్ మనకు లేదు. అక్కడ ధర్నాలు చేస్తామంటే వాడు బొక్కలు తీసుకుపోయి మనలాగా అక్కడ లేదు, అసలు లేదు, ఉండదు. వాడు ఖచ్చితంగా మొత్తం నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని నువ్వు ఇండియాకి రావాల్సిందే, మన దేశానికి రావాల్సిందే. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు మనం పోలేం కదా, మళ్ళా ఇండియాకి వచ్చే ఫ్లైట్లు కూడా స్టాప్ చేసినా ఇట్లు నడిపోవడానికి రాకపోకలు కూడా స్టాప్ చేసినా వాళ్ళు అక్కడ రోడ్ల మీద బతకాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. అంతే, ఆప్షన్ ఉండదు వాళ్ళకి అక్కడ. ఇక్కడ కూడా ఏమైతుంది అని అంటే వ్యవసాయం అన్నాం కాబట్టి వ్యవసాయ కూలీలకు కూడా ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరు వచ్చి పనిచేస్తున్నారు తెలుసా? మన దగ్గర వ్యవసాయం బంద్ చేసి గుత్తలకు ఇచ్చడం మొదలు పెట్టిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, గుత్తలకు తీసుకొని మరి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి అప్పుడు మనం ఏం చేయాలి మరి? అండ్ మళ్ళీ కూడా మనము అంటే పంట అనేది నేను వరే పండించాలి, నేను ఇదే పండించాలని ఫిక్స్ అవుతాం మ్యామ్. కాకపోతే అంటే ఎన్ని రకాలుగా మనం నేలని వాడుకోవాలి, ఏ టైంలో ఏ డెలివరీ ఇవ్వాలి, మనం ఏది అవసరము అని మనము ఆలోచించడం అనేది కూడా తక్కువ అయిపోయింది. 3 సార్ల పంట అన్న కాన్సెప్టే వెళ్ళిపోయింది. లేదు చేస్తే మనం పెట్టుకుంటే తోటలు పెట్టుకోవాలి, లేకపోతే వారేసుకోవాలి, వారేస్తే ఊరేసుకున్నట్టే ఉంది పరిస్థితి. ఇంకా వేరే వాణిజ్య పంటలకు స్కోపే లేకుండా చేసుకుంటున్నాం మనం అసలుకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే గో బ్యాక్ అంటే సరిపోదు, మనం ఏం చేయాలన్నది ముందే ప్లాన్ చేసుకోవాలి. మరి దానికి గో బ్యాక్ అని వాళ్ళందరినీ పంపించినాక ఏం చేద్దాం మరి? ఆ బేగం బజార్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి మోండా మార్కెట్ మొత్తం ఖాళీ చేపిద్దాము, తర్వాత ఇంకెక్కడెక్కడైతే వీళ్ళ షాపులు ఉన్నాయో అన్ని ఖాళీ చేపించిన తర్వాత వాట్ నెక్స్ట్? భవిష్యత్ ప్రణాళిక ఉండాలి కదా మనకంటూ. మరి ఆ ప్రణాళిక లేకుండానే మనం ఎట్లా మాట్లాడతాం? మా వృత్తులకు అన్యాయం జరుగుతుందని మీరే అంటున్నారు కదా, మరి ఆ వృత్తుల వాళ్ళు రేపు వచ్చి బయట దేశాల నుంచి కర్మ బాలేక మన పిల్లల్ని పంపించిరే అనుకోండి, ఈత చేతులు ఎక్కిపిస్తారా మరి? పిల్లల్ని తాళ్ళు ఎక్కిపిస్తారా మరి? లేదు అని అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి కుటుంబం ఉంది, పోయి నాగలి పట్టుకొని దున్నుతారా మరి? అక్కడ కోట్లలో లక్షలలో తీసుకునే జీతాలతోని ఇక్కడ వచ్చి ఐరన్ బాక్స్ పట్టుకొని చెప్పి ప్లంబర్ పని చేస్తాడా? ఎలక్ట్రీషియన్ పని చేస్తాడా? ఇవన్నీ చేయగలుగుతారా మరి? అవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వీటన్నిటిలోకి ఎంటర్ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. డ్రై క్లీనింగ్ బట్టలు వాళ్ళే చేస్తారు. మన మగ్గం వర్కులు ఉన్నాయి కదా, అన్ని మగ్గం వర్కుల కానుంచి మొదలు పెడితే మన గుట్టే జాకెట్ కానుంచి ప్రతి ఒక్కటి వాడే కుడుతున్నాడు. ఇవాళ మెజర్మెంట్స్ వాళ్ళే తీసుకుంటున్నారు మన ఆడపిల్లలవి. మరి వాటికి మనం ఏం చేద్దాం చెప్పండి మరి? ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్తాను నేను. ముస్లిమ్స్ అంటే భారతీయ ముస్లిమ్సే కాదు, మా భారతీయ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ వీటిల్లో ఎంటర్ అయ్యారు మరి ఇందులో. కాబట్టి ఇది ఏమవుతుంది అని అంటే అది చాలా పెద్ద కాన్ఫ్లిక్షన్ అవుతుంది అనమాట. మొత్తం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంది ఇక్కడ. ముస్లిం అంటే వాళ్ళ ఉద్దేశంలో ముస్లిమ్సే, వాళ్ళకంటూ ఏ బౌండరీస్ లేవు, మనకే ఉన్నాయి దరిద్ర బౌండరీస్ అని. మనకంటూ తెలంగాణ వాళ్ళని ఎట్లా మాట్లాడతావు నువ్వు? మేము తెలంగాణ వాళ్ళం బై బరాబర్. అవును బై, మనం బరాబర్ తెలంగాణ వాళ్ళమే. అట్లా అని చెప్పేసి పక్కలోనే మీద దౌర్జన్యం చేస్తామా? మనం పోయి ఇచ్చేద్దామా మరి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.